మాలాయ్ కొట్టాయ్ వాలిబన్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 35 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ ఫిలిం. ఇది 25 జనవరి 2024న విడుదలైనటువంటి సినిమా. ఇక మాలాయ్ కొట్టాయ్ వాలిబన్ ఈజ్ అన్ అగైయింగ్ ఫైటర్ ఆర్ వారియర్ హూ వాండర్స్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ టేకింగ్ పార్ట్ ఇన్ ఫైట్స్ అండ్ విన్నింగ్ accolades. One day he gets into an argument with Chamatkaran and then challenges him, Chamatakan, and challenges him into a fight in his village Mangodu. మన్గోడు అనేటువంటి ఒక విలేజ్కి సంబంధించినట్టు ఒక యోధుడు, అతని తల్లి కూడా యోధురాలు ఉంటుంది. వాళ్ళతో ఒక ఛాలెంజ్ చేస్తాడు ఈ మాలికొట్టాయి వాలిబన్ అనే అతను. సో అతను ధీరుడుగా వీరుడుగా ఉంటాడు. ఆ యొక్క పర్టికులర్ ఆ యుద్ధంలో అతను మల్ల యుద్ధం టైపు యుద్ధంలో అక్కడి ఒక శాస్త్రీయ యుద్ధమైనటువంటి ఆ యుద్ధం అది. ఆ యుద్ధంలో ఇతను మంచి వీరుడు, అవతల వాళ్ళు పోటీ పడతారు. ముందేం జరుగుతుందంటే ఒక నాటకంలో భాగంగా ఒక థర్డ్ జెండర్ ఆమె సైకిల్ చేస్తుంటే ఇతను ఫస్ట్ మాట్లాడతాడు. అంతకుముందు వీళ్ళకి పరిచయం ఏర్పడుతుంది. ఒక రంగపట్నం రంగమ్మ అని ఒక ఆమె సోనాలి కుల్కర్ని చేసినటువంటి పాత్ర. సో ఆమెకు అసిస్టెంట్ కొజ్జా పాత్ర అని తెలియక ఇతను మాట్లాడితే బయటకు వచ్చిన తర్వాత మా అక్కు లోపల ఉందని చెప్పిన తర్వాత అక్కడ డ్యాన్స్ ఒక మంచి శాస్త్రీయ నృత్యం టైప్ ఒక సాంగ్ జరుగుతుంది. ఆ సాంగ్ ఇతను ఆ సాంగ్ చూస్తాడు, బాగుంటుంది సాంగ్. ఆ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత అందులో ఒక నెమలిని పెట్టుకొని విలను లోపలికి వచ్చి ఆమెది హింసించేటువంటి ప్రక్రియ చేస్తుంటే అది నాటకమైన సంగతి మర్చిపోయి హీరో వచ్చేసి అతన్ని పబ్లిక్లో ఇసిరి కొడతాడు. అట్లా లేపెత్తేస్తాడు. మంచి పైల్వాన్ లాగా చూపించారు. మోహన్ లాల్ బాడీ కొంచెం దృఢంగా ఉంటుంది, కొంచెం భారీకాయం, కాబట్టి ఆయన క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. అయితే 60 దాటిన తర్వాత మరి ఫైటర్గా కనబడతాడా అంటే మోహన్ లాల్ ఎందుకు సూపర్ స్టార్ అయ్యాడో ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అతని దేహదారుఢ్యం, సంకలు వెంట్రుకలతో సహా చూపిస్తూ ఇక్కడ కమల్ హాసన్ లాగా ఇతను యాక్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఫైటింగ్ కెపాసిటీ అదంతా చూపించాడు. జబ్బలు, మంచి జబ్బలతోటి ఆయన ఫైట్ చేయడం జరుగుతుంది ఈ సినిమాలో. సో అట్లాగే ధనుష్ సాయిత్ చమతాకన్గా విలన్గా యాక్ట్ చేశాడు. చమాతాకన్ ఆయన పేరు. హరీష్ పేరడి వచ్చేసి ఓ క్యారెక్టర్ మనోజు, తర్వాత వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది. మనోజ్ మోజస్ ఒక పాత్రలో యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాకి లిజో జోస్ పెల్లిసరి అనే అతను డైరెక్టర్ కమ్ రైటర్. అట్లాగే ప్రశాంత్ పిల్లై మ్యూజిషియన్, దీపు జోసెఫ్ ఎడిటరు, రోనెక్ జేవియర్ మేకప్ ఆర్టిస్ట్. ఇక ఈ సినిమాలో మేకప్ గురించి కూడా చాలా చెప్పుకోవాలి. మేకప్ మనని యాక్టివ్గా యోధుడుగా మనకి ఎవరైతే ఇప్పుడు టైటిల్ రోల్ ఉందో మాలాయ్ కొట్టాయ్ వాలిబాన్గా పూర్తిగా ఒదిగిపోయే విధంగా ఈయనని చూపించారు ఎవరు మోహన్ లాల్ని. ఇక ఆ తర్వాత డ్యాన్సెస్ కూడా మంచి సెడ్యూసింగ్ డ్యాన్సెస్ పెట్టాడు. కట్టేసిన తర్వాత 2 పెద్ద పెద్ద దూలాలకు కట్టేస్తారు ఈయన్ని. అప్పుడు రెడ్ డ్రెస్లో అమ్మాయి చేసే సెడ్యూసింగ్ నృత్యము ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అక్కడ మనకి ఎక్స్పోజింగ్ కానీ, ఆ తర్వాత అమ్మాయి చేసిన నృత్యం కానీ, కొంత కనబడుతూ డ్యాన్స్ చేస్తున్న విధానం కానీ అదంతా చాలా అద్భుతంగా అంటే మాస్ని ఆకట్టుకునే విధంగా చేశాడు ఆ పాటని. అట్లాగే మొదలు చూపించిందేమో శాస్త్రీయ నృత్యము. ఆ తర్వాత ఒక యువ జంటను చూపించాడు. ఆ యువ జంటకు ఒక నల్లటతను, ఆ తర్వాత ఒక మామూలు సాధారణమైన అందం ఉన్నటువంటి ఒక ఇద్దరికి పెట్టాడు. ఇట్లా ఆత్మబంధు సినిమాలో మనకి పట్టి తెచ్చానులే పండు వెన్నెలేని అనే ఒక యువ జంటకి శివాజీ గణేశన్ చేసినటువంటి సినిమాలో అతని మీద పాట వేయకుండా యువ జంట మీద ఎలాగా వేశారో ఇందులో మోహన్ లాల్ మీద పాట వేయకుండా అతనికి ఓన్లీ సోనాలి కుల్కర్ని హీరోయిన్గా జస్ట్ చూపించి వీళ్ళిద్దరు హావభావాలు మాత్రమే చూపించి ఒక యువ జంటను పెట్టారు. ఆ యువ జంటకి ఆ ఇద్దరికి మధ్య సంగమం జరిగిన తర్వాత వాళ్ళకి అమ్మాయికి కడుపు అవుతే ఈ కడుపు ఇతని ద్వారానే వచ్చిందని చెప్పి హీరోయిన్ అపోహపడి ఆయన చెల్లెలు అని చెప్పేసి ఆయన కన్నయ్య అని చెప్పి విషయం చెప్పుకుంటుంటే వాళ్ళిద్దరు హత్తుకుంటే ఆ హత్తుకునే దాన్ని అపార్థం చేసుకుని ఆమె చెప్తే ఆ హత్య జరుగుతుంది ఆ అమ్మాయిది. ఆ హత్య జరిగేటప్పుడు ఆ చుట్టుపక్కల సాంకేతిక శాఖలు కానీ, ఆ తర్వాత నృత్యాలు వాళ్ళ యొక్క కుల వృత్తులకు సంబంధించినటువంటి ఆ పండుగ నృత్యాలు కానీ, ముఖానికి అన్ని మాస్క్లు వేసుకొని ఆ జాతర టైప్లో చేసేటువంటి ఆ నృత్యాలు కానీ, ఆ మాస్ పబ్లిక్లో అంతమంది పబ్లిక్ క్రౌడ్లో ఆ సీన్స్ ఏవైతే తీశారో హైలైట్ అవి. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సినిమాలో మేకప్ తర్వాత చెప్పుకోవాల్సింది కెమెరా అన్నీ కూడా స్టడీ షాట్స్ మొత్తం ఎలా పెడతారంటే ఫ్రేమింగ్ నేను చాలా అరుదుగా చూశాను ఇట్లాంటి దృశ్యాన్ని. బిగించేసిన కెమెరా అట్లా లాంగ్ ఫ్రేమ్లో పెట్టేశారు. పెట్టిన తర్వాత ఒక పెయింటింగ్ లాగా అక్కడ నుంచి ఒక బండి వచ్చింది, ఇక్కడ నుంచి ఒక బండి వచ్చింది, ఆ లొకేషన్ అంతా చూపిస్తున్నారు. అది కదలకుండా అలా ఉంటుంది ఫ్రేమ్. ఇప్పుడు మనకు ఆధునికంగా ఏం అలవాటైంది, కెమెరా ఫాలోయింగ్ అలవాటైంది. అంటే కెమెరా పరిగెత్తుతూ అలాంతా సన్నివేశాలంతా రౌండ్ దగ్గరికి వెళ్ళిపోవడము అలాంటివి మనకు అలవాటైనాయి. టాప్ యాంగిల్లో
ఇతను ఇలా ఒరిగారు, అక్కడ హీరోయిన్ అలా ఒరిగింది. టాప్ యాంగిల్ అలా పెట్టాడు. మెయిన్ ఎక్కువ అన్ని ఫ్రేమ్స్ అన్నీ ఆ దూరం వెరీ లాంగ్ షాట్లు పెట్టి, మళ్ళీ ఎగ్జామ్ మిడ్ షాట్లు పెట్టి, లాంగ్ షాట్ అలా కంటిన్యూగా పెట్టాడు. చాలాసేపు లాంగ్ షాట్ పెట్టాడు. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు లాంగ్ షాట్. అలా ఆ చుట్టుపక్కల పరిసరాలంతా మనం గమనించేలాగా, ఆ ఏరియా అందాలన్నీ మనం చూసేలాగా, ముఖ్యంగా ప్రకృతి సౌందర్యం మీద, జన సౌందర్యం కన్నా కూడా ప్రకృతి సౌందర్యం మీద ఎక్కెళ్ళాడు. అందులో ఒక విదేశస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక ఛాలెంజ్ చేసినప్పుడు ఆ పైనుంచి ఒక అతన్ని చంపేస్తుంది ఈ లేడీ విలను. ఎవరు బ్రిటిషరు లేడీ ఆమెని ఇతను ఆ పైకెళ్ళి ఫిరంగులన్నీ పైకెళ్ళి రౌండ్గా పేలుస్తుంటే ఆమె తలని ఇలా కత్తి వేసి తల నరికేస్తాడు హీరో మోహన్ లాల్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అక్కడ యుద్ధం గెలిచినప్పుడు పైనుంచి బండలేయడము, రాలేయడము అవన్నీ అయిన తర్వాత మొత్తానికి వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు మళ్ళీ సెంటిమెంట్ చూపించారు. ఈ యొక్క ఆ యువజంట స్నానం చేసే సన్నివేశం అయితే ఎంత బాగా తీశారంటే, ఆ అమ్మాయి ఉత్త చెంబు మాత్రమే కనబడుతుంది మనకి. లాంగ్ షాట్లో పెట్టారు. లాంగ్ షాట్లో పైనుంచి ఓపెన్ ఉంటుంది ఊర్లలో ఉన్నట్టుగా. పైనుంచి ఆ ఉత్త చెంబు మాత్రమే, చెయ్యి మాత్రమే కనబడుతుంది. అంతే, ఇంకేం షాట్ లేదు. ఆ దూరంగా ఇతను వచ్చి బయటలో పడ్డాడు. ఎవరు ఆమె ప్రియుడు. ఆ చెంబు కంప్లీట్ ఆ నీళ్ళ చప్పుడు అంతే. అంతులోనే ఆ సన్నివేశాన్ని అంతే చక్కగా పకడ్బందీగా కంప్లీట్ చేశాడు కెమెరామెన్. సో, అట్లా చాలా జాగ్రత్తగా నీట్‌గా తీసుకొచ్చారు. అక్కడక్కడ ఆమె బ్లౌజులు లేకుండా ఆ ఊర్లలో ఉండేటువంటి అందాలు ఆ రకంగా చూపించి, ఆ అమ్మాయి కొంత స్తనం కూడా కనబడేలాగా అవన్నీ కొంచెం చేసి, మొత్తానికేంటంటే ఆ ఊర్లలో పల్లెటూరు నిజంగా వాతావరణం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ప్రతిబింబించాడది. ఇక అట్లాగే మోహన్ లాల్ ఫైట్స్, ఆ తర్వాత ఎవరైతే ఆమె తల్లి ఉంటుందో ఆ విలన్ తల్లి కూడా ఆమె యోధురాలని ఆమెను చూస్తూనే అర్థమవుతుంది. ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసిన నటి ఆమె. ఆ ధీర ఉన్న లేడీగా, ఒక మగవాడిలాగా ఉంటుంది ఆమె. అట్లాంటి లేడీగా ఆమెను చూపించారు. మొత్తానికి ఓడిపోయిన తర్వాత వీడిని జుట్టు గొరిగించుకోవడము, ఆ తర్వాత మర్మాన్ గారిని కూడా సునీల్ కూడా కోసేసుకుంటాడు వాడు ఓడిపోయిన తర్వాత. కోసుకునేటువంటి సన్నివేశాన్ని కూడా మనకు అర్థమయ్యేలాగా చూపించారు. ఆ తర్వాత ఇంకా ఇతను పగబట్టేసి వీళ్ళకి ఊరికే సగం బోడనెత్తితోటి తిరుగుతా ఉంటాడు లోపల. సో, మొత్తానికి ఈ మధ్య రైవల్రీ జరుగుతున్నంతలో లాస్ట్‌కు ఈ హరీష్ పేరడి అపార్థం చేసుకుంటాడు. లాస్ట్‌కేంటంటే హరీష్ పేరడి అయితే మనం గుర్తుపట్టం. హరీష్ పేరడా కాదా అసలు గుర్తే పట్టం. అంత డిఫరెంట్‌గా అతను పాత్రలోకి తీసుకొచ్చారు. కానీ అద్భుతమైన పాత్ర చేశాడు. సో, చివరాఖరికి అతను నా కొడుకుని నువ్వు చంపావు అని చెప్పి ఇతను అపార్థం చేసుకుంటాడు. మీరు కాలమే అర్థం చేసుకుంటుందన్నాక ఈ మోహన్ లాల్ కాదు ఇతను ఒక శక్తి రూపం అని చెప్పేసి ఒక పెద్ద అడుగు అక్కడ పడ్డట్టు, ఆ అడిగి భూమంతా కంపించినట్టు, ఆ వీఎఫ్ఎక్స్ చూస్తే అసలు నిజంగా జరుగుతుందేమో కళ్ళ ముందు అనేంత గొప్పగా వీఎక్స్ మేకర్స్‌కే ఇంత అద్భుతంగా ఒక 'బాహుబలి' లెవెల్ మేకింగ్‌లో ఇప్పుడు 'బాహుబలి' ల్యాండ్‌మార్క్ సినిమా అయింది. ఇప్పుడు తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మనమందరం గర్వించదగ్గ విషయం. ఒక ల్యాండ్‌మార్క్‌గా చెప్పాలంటే 'బాహుబలి' అంటారు. అట్లాంటి 'బాహుబలి'తో పోటీ పడే లెవెల్ నిర్మాణ విలువలతో ఈ సినిమా రావడము విశేషము. భారీగా చేసినటువంటి ఈ సినిమా 'మాలై కొట్టాయి వాలిబన్' సినిమా ఒక అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాగా, ఈవెన్ బ్లౌజులు లేకుండా ఉన్నా కూడా ఈ తర్వాత ఈ కొంచెం ఎక్కడక్కడ కొన్ని దృశ్యాలు, డ్యాన్స్‌లు అలాంటివి ఉన్నా కూడా మనకి ఎక్కడ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా నీట్‌గా తీసినటువంటి లిజో జోస్ డైరెక్షన్‌ని మనం మెచ్చుకోకుండా ఉండలేము. అట్లాగే ఫైట్స్ చేసేటప్పుడు కూడా ఇతను మొత్తం దూలాలు ఇరగొట్టడము, అది కొంచెం అతిశయోక్తి అనుకున్నా కూడా అతను పైల్వాన్ కాబట్టి అది సాధ్యం అన్నట్టుగా మనకు నమ్మించే విధంగా ఆయన మోహన్ లాల్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, మోహన్ లాల్ యొక్క ఫిజిక్ గానీ ఈ పాత్రకు కరెక్ట్‌గా సరిగిపోయాయి, ఒదిగిపోయాయి, కలిసిపోయాయి ఆ పాత్రలో. అట్లాగే ఒక పెద్ద సీకులది ఇలా పట్టుకొని వాళ్ళకి అడ్డంగా పెట్టడము, అతను బలాఢ్యుడని చూపించడం, ఆ తర్వాత వాళ్ళు పెట్టుకున్న క్యాంప్ ఏదైతే పెద్ద క్యాంప్ ఉందో ఇతను గెలిచిన తర్వాత ఆ క్యాంప్‌ని 2 తాళ్ళేసుకొని లాగే సన్నివేశం గానీ, ఆ విజువల్స్ ఏం చెప్పినా తక్కువే. అలాగ లాస్ట్‌కి రాత్రిపూట పడుకున్నప్పుడు టాప్ యాంగిల్ ఇతని సంకలు కనబడుతూ, ఇతను అటు రౌండ్‌గా ఎర్ర బొట్టు పెట్టుకొని హీరోయిన్ వాళ్ళ యొక్క భావాలన్నీ పంచుకుంటూ, వెనక వాళ్ళు ఊహించుకున్నటువంటి సన్నివేశాలన్నీ ఊహించుకుంటూ, ఆ బ్యాక్ డ్రాప్‌లో ఊహించుకునే సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు ఏవైతే తీశారో అవి చాలా అద్భుతంగా తీశారు. అట్లాగే ఒక్కసారి చూస్తే సరిపోదు అనే విధంగా ఉన్నటువంటి అందాలు సోనాలి కుల్కర్ణి గానీ, ఆ మోహన్ లాల్ నటన గానీ, ఈ సినిమా గానీ అద్భుతం. అంటే ఆ బ్రిటిష్ విలన్ని కూడా, లేడీ విలన్ని కూడా బాగా పెట్టి, ఆ తర్వాత వీళ్ళ ఆటపాటల్లో మునిగి తేలినప్పుడు హిందీ పాట పెట్టారు. అక్కడ డాన్స్‌లో హిందీ పాట పెట్టారు. అదొక వెరైటీ. అయితే అంటే వాళ్ళు తర్వాత ఇతను వేరే లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటే, బహుశా రష్యన్ అనుకుంటా. రష్యన్ లేదా బ్రిటిష్ సంబంధించిన లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతూ ఉంటే, ఆ మాటని ఇతను తర్జుమా చేసి, అతను పొట్టిగా ఉంటాడు అతను తర్జుమా చేయడం. సో, మొత్తానికి క్యారెక్టర్స్ తీసుకున్నటువంటి ఇవి కూడా చాలా పండే విధంగా తీసుకొని, ప్రతి ఒక్క వేషభాషలు, ముఖ్యంగా మేకప్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, ఆ తర్వాత కెమెరామెన్ ఇందాక చెప్పినట్టు ప్రతి దగ్గర ఫ్రేములు బిగించేశాడు. అంతకుముందు మాకు పానల్‌తో బిగించారా అని చెప్పి ఎక్కిరించేవాళ్ళు ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ పెడితే. కానీ ఇందులో ఫిక్స్డ్ ఫ్రేమ్ పెట్టాల్సొచ్చింది, ఆ విధంగా పెట్టాడు.
ఆ కెమెరామెన్ ఎందుకో స్కీమ్ లాగా చేశాడు. అన్ని సన్నివేశాల్ని ఆ యొక్క లొకేషన్ అందాల్ని బాగా బహిర్గతం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. మనుషుల అందాల కన్నా కూడా ఎక్కువ లొకేషన్ అందాలకి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రకృతిని ఎక్కువ యాక్ట్ చేయించేటువంటి ప్రయత్నం చేశాడు అతను. సో, మొత్తానికి ఒక 'మాలై కొట్టాయి వాలిబన్' అనే సినిమా ఒక అద్భుతమైన యాక్షన్ సినిమా అని చెప్పాలి. ముఖ్యంగా కెమెరా వర్క్ తెలుసుకోవాలంటే, అంటే కెమెరా వర్క్ పరిగెత్తకపోయినా కూడా ఆ అద్భుతం ఆ ఫ్రేమింగ్ ఎలా అంటే ప్రతిది పెయింటింగే. అంత అద్భుతమైన ఫ్రేమింగ్, నటినట్ల పర్ఫార్మెన్స్, ముఖ్యంగా మోహన్ లాల్, సోనాలి కుల్కర్ణి, తర్వాత దామేష్ సాయి, హరీష్ పేరడి, తర్వాత మనోజ్ మోసెస్ వీళ్ళందరూ యాక్ట్ చేసిన విధానము, ఆ తర్వాత పెలిసరి డైరెక్షను అద్భుతంగా ఉండి పెలిసరి పేరు మారుమోగే విధంగా ఈ సినిమాని ఆయన చేయడం జరిగింది. ఒక మంచి అంటే బడ్జెట్ కూడా పెట్టి ఆ ఫైట్స్ ఆ విదేశాలతో ఫైట్స్ చేసినప్పుడు, ఆ ఫిరంగిలు మోగించినప్పుడు, కత్తులతో చంపుకున్నప్పుడు, రక్తాలు పారినప్పుడు, ఆ గోడల మీద పడ్డప్పుడు అవంతా కూడా చాలా అద్భుతంగా రాళ్లతో పైనుంచి చేసినప్పుడు, అది మన కట్టడబ్బని తెలుస్తున్నా కూడా ఆ పైనుంచి చేసేది నిజమే జరుగుతుందేమో అనిపించే విధంగా చేసినటువంటి ఆ యొక్క పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. అది కొంచెం మిస్ అయినా కూడా ఎంతో మిస్ అయినటువంటి బాధ కలిగేటువంటి 'మాలై కొట్టై వాలిబన్' సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సో, ఇది ఒక మంచి సినిమాగా చెప్పుకొని ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మమ్ముట్టి, మోహన్ లాల్ మలయాళంలో తిరుగులేని సూపర్ స్టార్స్. ఇన్నేళ్ళైనా కూడా మొన్న ఈ మధ్య ఒకటొచ్చిన ఆయన న్యాయవాది దాంట్లో ఎంతో వృద్ధ పాత్రల టైప్‌లో కనబడ్డ మోహన్ లాల్ ఈ సినిమాలో మళ్ళా నవయువకుడిలాగా మళ్ళీ ఆ సంకలు కనబడుతూ, తర్వాత జబ్బలు చూపిస్తూ, అతను యాక్ట్ చేసినటువంటి విధానం, ఆ ఫైట్స్ చేసిన విధానము, ముఖ్యంగా ఒక దగ్గర నిలబడతాడు. ఒక 2 కత్తులు, 2 బల్యాలు పెడతాడు. 2 బల్యాలు పెట్టి ఆ బల్యాల మీద ఇట్లా చేతులు అడ్డం పెట్టుకొని, ఆ ఒక బల్యాన్ని ఇట్లా అడ్డం పెట్టి, ఒకటి ఇడ్డం పెట్టి నిలబడతాడు. అది ఎంత గ్రాఫిక్ షాట్ కావచ్చు, ఎంత రోప్ షాట్ కావచ్చు, కానీ అట్లా నిలబడ్డము, ఆ ముఖంలో చూపించిన ఎక్స్‌ప్రెషన్, గాంభీర్యం మనకు 'జనతా గ్యారేజ్' లాంటి సినిమాల్లో, ఇంకొక తెలుగు సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. నలుగురు యాక్ట్ చేసినటువంటి సినిమాలు. ఆ నలుగురు మెయిన్ గౌతమి హీరోయిన్‌గా చేసిన సినిమా అది. ఆ నలుగురు మేరు ఉంటుంది కథ, అది ఫ్యామిలీ స్టోరీ 'మనమంతా' అని. సో, ఆ సినిమాలో అట్లాంటి సినిమాలో తెలుగులో డైరెక్ట్‌గా మన నాగేశ్వరరావుతో కూడా ఒక సినిమా ఆయన చేయడం జరిగింది. బాలకృష్ణ నాగేశ్వరరావు చేసిన సినిమాలో మోహన్ లాల్ నటించడం జరిగింది. అట్లా తెలుగుతో కూడా పరిచయం ఉన్న 'జనతా గ్యారేజ్‌లో' ముఖ్యమైన పాత్ర చేసిన మోహన్ లాల్ ఈ తమిళ్‌లో కూడా పరిచయము, మలయాళంలో అయితే సూపర్ స్టారు. అటువంటి మోహన్ లాల్ మనకి ఈ తెలుగులో కూడా చేశాడని చెప్తే మనం గర్వపడాలి. అంత గొప్పగా మోహన్ లాల్ నటి ఈ సినిమాలో ఉంది. సో, అటువంటి వాలిబాన్ అది పాత్రలో ఒదిగిపోయాడు. 'మాలై కొట్టాయి వాలిబాన్' సినిమా మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే. జై హింద్.